కాస్మెటిక్ క్లినిక్స్ ఎందుకు ఫేక్‌గా ఏర్పడుతున్నాయి? Who is doctor, who is non-doctor, what is the clinic, what is the salon, what is the బ్యూటీ పార్లర్ అనేది తెలియని స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లలో, ఆ సోషల్ మీడియాలలో ఈ సోపు అంటే యూజ్ చేస్తే అంటే మీ కలర్ చేంజ్ అయిపోతుంది ఒక 1 వీక్‌లో అన్నట్టు చాలామంది సెలబ్రిటీస్ చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు. చాలా చూస్తున్నాం మనం వీడియోస్. మొత్తం వరల్డ్లోనే ఒక వారంలో తెల్లగా చేసేటువంటి సోపు కానీ ప్రోడక్ట్ కానీ ఏది లేదు. ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో పడిపోయి జనాలు నార్మల్ లేమ్యాన్కి ఏంటి అంటే లేని ఆశ పుడుతుంది. వాడికి పాకెట్లో ఉన్న 10 రూపాయలు అయితే వీల్ ట్రై టు గెట్ 1000 రూపీస్ ప్రోడక్ట్. అట్లాంటి స్టేజ్లో ఉన్నారు జనాలు. ఇప్పుడు ఒక షెల్ఫ్ మొత్తం స్కిన్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్ వాడుతున్న ఇదిలో ఉన్నారు. అన్న అవసరం లేదు అసలు చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ బాగా తినండి, మంచిగా నిద్రపోండి, వాటర్ బాగా తాగండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి. ఈ 10 ప్రోడక్ట్స్ వాడిన రోజులు స్కిన్ బాగుండదు, ఇంకా వరుస అవుతుంది. న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వండి. న్యాచురల్గా స్కిన్ని ఫస్ట్ హీల్ చేసుకోండి. సో మీరేమేం క్రీమ్స్ వాడతారు? జనరలీ ఐ యూజ్ అ మాయిశ్చరైజర్ అండ్ ఐ యూజ్ సన్ స్క్రీన్. అంటే మీ క్లినిక్‌కి ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు? అంటే స్కిన్ పైన అంటే ఎట్లాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? ఇయర్స్ ఆఫ్ డిఫెక్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి చేసుకొని వస్తారు. మెలాస్మా తోటో, ఒక్కటితోటో, స్పాట్స్ తోటో, హైపర్ పిగ్మెంటేషన్ తోటో వస్తారు. నువ్వు ఇన్నేళ్ల నుంచి నీకు హెయిర్ పోతుంది కదా, ఇన్నేళ్ల నుంచి నీకు కన్సర్న్ లేకుండానా మొత్తం పోయిన తర్వాత వచ్చిన తర్వాత 4 నెలల సార్ నాకు హెయిర్ రాలేదేంటి అని అంటావేంటి? ఇదేదో ఫస్ట్ నీకు కన్సర్న్ ఉంటే బాగుండేది కదా అని. సో అంటే మీ స్టైల్ చూస్తే మీ హెయిర్ కలర్ చాలా బాగుంది. నాది న్యాచురల్ హెయిర్ అండి. ఐ డెంట్ కలర్ మై హెయిర్. ఐ బార్న్ బ్లాండ్. అవునా? నేను కలర్ అనుకున్నది కాదు, బ్లాక్ ఇస్ మై కలర్. యూజువల్గా బ్లాక్ వేసుకుంటాను నేను. అందరు ఇవాళ రేపు ఈ కలర్ వేసుకుంటారు, బట్ ఐ గాట్ ఇట్ న్యాచురల్లీ. ఓకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. సో నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో ఇండియాలో ఈ మధ్య బాగా కాస్మెటిక్ క్లినిక్స్ చాలా వచ్చి ఫేక్గా ఉండి చాలామంది పేషెంట్స్ని చేస్తున్నారు. సో అంటే వీటిపైన మాట్లాడడం అంటే మీరు ఏం చెప్తారు? అంటే కాస్మెటిక్ క్లినిక్స్ ఎందుకు ఫేక్గా ఏర్పడుతున్నాయి? మెయిన్ రీజన్ కాస్మెటిక్ క్లినిక్స్ అంతా వైడ్ స్ప్రెడ్ అవ్వడానికి అంటే మనీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఈస్థెటిక్స్లో ఇవాళ రేపు ప్రతి ఒక్కరం కూడా బాగా కనపడాలని కోరుకుంటాం. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ యంగ్, వాంట్స్ టు లుక్ ఫేర్. సో ఎప్పుడైతే ఇది ఇంట్రెస్ట్ పెరిగిందో జనాలకి, సో ఈస్థెటిక్ ఇండస్ట్రీ చాలా బూమ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దాంతో ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి స్కిన్ అండ్ హెయిర్ కన్సర్న్స్ ఎక్కువైపోయేసరికి కాస్మెటిక్ క్లినిక్స్ కూడా ఎక్కువ అవుతా వస్తున్నాయి. సో జనరలీ ఇట్లాంటి వాటిపైన దెర్ షుడ్ బి అ చెక్. అంటే ఎందుకు అంటే దెర్ ఈస్ అ వెరీ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ అ క్లినిక్, హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ అ కాస్మెటిక్ సెంటర్. సో ఒక బ్యూటీ పార్లర్, ఒక సలూన్కి, ఒక క్లినిక్కి, ఒక హాస్పిటల్కి దెర్ షుడ్ బి అ ప్రాపర్ డిమార్కేషన్. అప్పుడే డాక్టర్స్కి, నాన్ డాక్టర్స్కి ఒక రెస్పెక్ట్ అన్నది ఉంటుంది, వాళ్ళ చదివిన చదువుకు ఒక విలువ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతా కలిసిపోయేసరికి హూ ఇస్ డాక్టర్, హూ ఇస్ నాన్ డాక్టర్, వాట్ ఈస్ ద క్లినిక్, వాట్ ఈస్ ద సలూన్, వాట్ ఈస్ ద బ్యూటీ పార్లర్ అనేది తెలియని స్టేజ్లో ఉన్నాం. సో ఇట్ ఈస్ లైక్ అ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఎవరికి వాళ్ళము వేర్ ఆర్ వి గోయింగ్, అంటే వాట్ ఈస్ దట్ ప్లేస్, అంటే ఆ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకొని ఎవరు చేస్తున్నారు ట్రీట్మెంట్స్ అన్నది కొంచెం ఐడియా తెచ్చుకొని ఇఫ్ యూ గెట్ ఇన్ టు దట్ దెన్ వీ విల్ బీ అట్ అ సేఫర్ సైడ్. అంటే ఎట్లా తెలుసుకోవాలంటే ఫేక్ ఎవరు, రియల్ ఎవరు అనేది మాకు ఎట్లా తెలుస్తుంది నార్మల్ పర్సన్స్కి? అంటే ఇప్పుడు చూడండి, జనరలీ దెర్ ఇస్ అ మామూలుగా ఓవరాల్గా యావరేజ్గా మనం తీసుకుంటే కనుక ఒక క్లినిక్ ఉందనుకోండి, క్లినిక్లో లాట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, అంటే దీంట్లో మళ్ళీ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు కాస్మెటాలజీ, లాట్ ఆఫ్ ద నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద టెక్నీషియన్స్. లాట్ ఆఫ్ క్లినిక్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా టెక్నీషియన్స్ అసిస్టెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతాయి. ఇక్కడ కూడా అన్ని అవర్స్ డాక్టర్ కూర్చొని అన్ని గంటలు చేయడు ఏ క్లినిక్లో కూడా. సో దట్స్ అది జగమెరిగిన సత్యం అది. సో అట్లాంటప్పుడు ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ మనం వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు నో అంటే ఎవరు కన్సల్టేషన్ తీసుకుంటున్నారని. లాట్ ఆఫ్ క్లినిక్స్లో ఏంటంటే మేనేజర్స్ తీసేసుకుంటారు. ఆ క్లినిక్ మేనేజర్ కానీ లేకపోతే ఎవరు ఆ పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన మేనేజర్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇవాళ రేపు చాలా నాలెడ్జ్ వచ్చేసింది. అంటే ఇట్స్ నాట్ అదో పెద్ద ఎన్సైక్లోపీడియా ఏం కాదు. సో ఇవాళ రేపు ఏంటంటే ఇట్లాంటి నాన్ డాక్టర్స్, నార్మల్ పీపుల్ కూడా ఎప్పుడైతే ఇటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారో ఒకసారి ఆ క్లినిక్ ఎంబియన్స్కి వెళ్ళంగానే వాళ్ళే డాక్టర్లు అనుకొని జనాలు కూడా నమ్మేస్తున్నారు. సో వెళ్తున్నప్పుడు మొహమాటం ఏముంది, ఎట్లయినా కన్సల్టేషన్ అది కడతారు, డబ్బులు కట్టి వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్ళట్లేదు కాబట్టి ఐ వాంట్ టు కన్సల్ట్ అ డాక్టర్ అని ప్రాపర్గా అడిగి ఆ డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకొని కన్సల్టేషన్ తీసుకుంటే
ప్రాబ్లమ్ సాల్వ్. సో అంటే మనం అందరం చూస్తున్నాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ఆ సోషల్ మీడియాలలో ఒక సోప్ వచ్చింది ఇప్పుడు. ఈ సోపు అంటే యూజ్ చేస్తే అంటే మీ కలర్ చేంజ్ అయిపోతుంది ఒక 1 వీక్లో అన్నట్టు చాలామంది సెలబ్రిటీస్ చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు, చాలా చూస్తున్నాం మన వీడియోస్. అంటే అది రియలా? అసలు ఆ సోప్ వాడితే ఎందుకు వైట్ అవుతున్నారు, అంటే ఫేర్గా ఎందుకు అవుతున్నారు? ఒకటండి, దెర్ ఈస్ నో ప్రోడక్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఇండియాలో అనట్లేదు, మొత్తం వరల్డ్లోనే ఒక వారంలో తెల్లగా చేసేటువంటి సోపు కానీ ప్రోడక్ట్ కానీ ఏది లేదు. ఓకే. వీఆర్ డీలింగ్ విత్ సంథింగ్ స్కిన్స్ బయాలజీ, అంటే స్కిన్లో వీ హ్యావ్ డిఫరెంట్ లేయర్స్. సో ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్ అని ఉంటాయి. మళ్ళీ మా సూపర్ఫిషియల్ లేయర్లో మళ్ళీ స్ట్రాటమ్ బేసాల్, లూసిడమ్, గ్రాన్యులోజమ్, స్పైనోజమ్, కార్నియం అని డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఒక సెల్ స్ట్రాటమ్ బేసాల్ అంటే లోవర్ లేయర్ నుంచి స్ట్రాటమ్ కార్నియం అనేది సూపర్ఫిషియల్ లేయర్, అక్కడ వరకు ప్రతి ఫ్లోర్ ఎక్కి పైకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 28 to 35 days పడుతుంది. సో 28 days ఇస్ యూజువలీ సెల్ టర్న్ ఓవర్ అంటాం దాన్ని. సో ఆ సెల్ టర్న్ ఓవర్ అయ్యేదాకా కూడా సెల్ విల్ బీ విత్ ఇన్ ద ఆ లేయర్లోనే ఉంటుంది. సో వారంలో మనం పెట్టేసి వారంలో టర్న్ ఓవర్ అవ్వందే స్కిన్ రియాక్ట్ అవుతుంది అని అనుకోవడం మన భ్రమ. సో అట్లాంటివన్నీ కూడా ఫేక్ ప్రోడక్ట్స్. ఇంకా సెలబ్రిటీస్ వాళ్ళు ప్రోడక్ట్ ప్రమోషన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ దే విల్ బీ పెయిడ్ ఫర్ ఆల్ దీస్ ప్రమోషన్స్ సార్. కాబట్టి ఎవరు నమ్మొద్దు, అట్లాంటివి అయితే ఏం లేవు. ఒక వారంలో తెల్లగా అయిపోయేటివి, వారంలో జుట్టు వచ్చేసేటివి ఏం లేవు. ఒకటి ఏంటంటే ఇన్స్టెంట్గా గ్లో ఇచ్చేవి, ఇన్స్టెంట్గా వైట్ చేసేవి ఎప్పుడు కూడా టెంపరీ, ఎప్పుడు పర్మనెంట్ కాదు. దే డోంట్ కమ్ ఇన్ టు ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్, దే ఆర్ ఆల్ అగైన్ మేకప్. అంటే ఈ మేకప్ చేసుకోవడం, ఇప్పుడు మనం మేకప్ చేసుకుంటారు, మేకప్ చేసుకున్నప్పుడు ఫౌండేషన్ అది వేసుకున్నప్పుడు ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నా కూడా మంచిగా అయిపోతారు. పెళ్లి కూతురు చూస్తూ ఉంటారు, పెళ్లి రోజు ఎట్లా ఉంటారో పెళ్లి తర్వాత పెళ్లి ముందు ఎలా ఉంటారో తెలుసు. సో కాబట్టి ఓన్లీ మేకప్ ఇట్లాంటివే అట్లా ఇన్స్టెంట్గా గ్లో తెచ్చే ఉంటాయి, కానీ ప్రాపర్గా మనం స్కిన్కి ఒక ట్రీట్మెంట్ చేసి తెప్పించాలి రిజల్ట్ అంటే కనుక కొంచెం టైం పడుతుంది. ఇన్స్టెంట్గా వస్తుంది అంటే అది పెద్ద తప్పు. ఓకే. సో సన్ స్క్రీన్ గురించి ఏం చెప్తారు? అంటే అది పెట్టగానే ఫేర్గా కనిపిస్తున్నాం అంటే మార్నింగ్ పెడితే నైట్ వరకు వాళ్ళు ఫేర్గా కనిపిస్తూ ఉంటారు. సో కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఫేస్ది. సో దాంట్లో ఏముందంటారు, అసలు ఎందుకు ఫేర్నెస్ ఎట్లా వస్తుంది అంటారు? ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్, అందుకని మీరు అడగంగానే నాకు కొంచెం నవ్వు వస్తుంది. సన్ స్క్రీన్స్ లైక్ వెరీ బేసిక్ థింగ్ ఇన్ డైలీ స్కిన్ కేర్ రెజిమ్ అండి ఇవాళ రేపు. సో బేసికల్గా ఫేస్ వాష్, సీరమ్స్ ఏమైనా వాడుకుంటే సీరమ్స్, తర్వాత మాయిశ్చరైజర్, దాని తర్వాత సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఇస్ సూపర్ఫిషియల్ లేయర్ దట్ వి అప్లై ఆన్ టు ద స్కిన్. సో ఈ సన్ స్క్రీన్ కంటైన్స్ మినరల్ ఆక్సైడ్స్ యాజ్ వెల్, అంటే మినరల్ ఫిల్టర్స్ ఉంటాయి, కెమికల్ ఫిల్టర్స్ ఉంటాయి. మినరల్ ఫిల్టర్స్ అంటే ఏంటి? జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ లాంటి మినరల్ ఫిల్టర్స్ ఉంటాయి. మెయిన్ గా సన్ స్క్రీన్ వర్డే చెప్తుంది స్క్రీనింగ్, ఇట్ స్క్రీన్స్ అస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఆఫ్ ద సన్. సన్ లో హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, యూవీఏ, యూవీబీ అని. యూవీఏ అంటే యూవీ ఏజింగ్, యూవీబీ అంటే యూవీ బర్నింగ్ అని. సో ఈ 2 కూడా మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్స్, హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిన్ లోపలికి అబ్జార్బ్ అయిపోతే ఆ స్కిన్ సెల్స్ ఎప్పుడైతే ఆ రేడియేషన్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయో వాటి ఏజింగ్ అన్నది ఫాస్ట్ అవుతా ఉంటుంది. సో ఏజింగ్ తొందరగా రావడం, వ్రింకిల్స్, స్కిన్ పాడైపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జస్ట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఆఫ్ ద సన్ వీఆర్ యూజింగ్ అ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ డస్ నాట్ గివ్ ఎనీ గ్లో టు ద స్కిన్, సన్ స్క్రీన్ డస్ నాట్ గివ్ ఎనీ ఫేర్నెస్ టు ద స్కిన్. యూజువల్లీ దాంట్లో యాడ్ చేసేటువంటి మినరల్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో దే క్రియేట్ అ కాస్ట్, వి కాల్ ఇట్ as a కాస్ట్ ఫార్మేషన్. క్రికెటర్స్ కూడా వేసుకున్నప్పుడు తెల్లగా కనబడతారు. సో ఈ కాస్ట్ ఫార్మేషన్ వల్ల అట్లేదో ఊరికే ఆ పౌడర్ రాసినట్టు లేకపోతే ఫౌండేషన్ రాసినట్టు టెంపరీగా ఫేర్నెస్ అది ఉంటుంది, కానీ మామూలు సన్ స్క్రీన్ వల్ల ఫేర్నెస్ రాదు. సన్ స్క్రీన్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అన్నది అలా ప్రొటెక్ట్ అయ్యి దానిలో ఉండేటువంటి ఆ స్కిన్స్ ఫిజియాలజీ విల్ బి మెయింటైన్ లైక్ దట్, అండ్ దానివల్ల మనకు గ్లో గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఒకటి ఈ మినరల్ ఫిల్టర్స్, కెమికల్ ఫిల్టర్స్ కాకుండా ఇప్పుడు కెమికల్ ఫిల్టర్స్ ఏం చేస్తాయి అంటే ఈ హార్మ్ఫుల్ రేడియేషన్స్ అన్నింటిని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. మినరల్ ఫిల్టర్స్ ఏమో ఒక ఫిల్టర్ లాగా, అంటే ఒక లేయర్ ఫామ్ చేస్తాయి మన స్కిన్ పైన. కాబట్టి 100% అందరూ యూజ్ చేస్తే చాలా మంచిది, దానికి ఉండే గుడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే సన్ నుంచి డ్యామేజ్ తక్కువ అవుతుందో డ్యామేజ్ ఫ్రీ స్కిన్ ఉంటుంది, దానివల్ల మన స్కిన్ హెల్త్ బాగుంటుందని చెప్పి వి యూజువల్లీ ప్రిస్క్రైబ్ సన్ స్క్రీన్స్. ఓకే. యాజ్ సచ్ మీరు అన్నట్టు గ్లో తేవడము, ఫేర్నెస్ ఇవ్వడము, దీస్ ఆర్ నాట్ ద క్వాలిటీస్ ఆఫ్ సన్ స్క్రీన్. ఇఫ్ సన్ స్క్రీన్ ఇస్ డూయింగ్ దట్, బెటర్ చెక్ ద ఇంగ్రీడియంట్స్. సో దాంట్లో మరీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ కూడా ఇస్తే కూడా అంత నాట్ ప్రిఫర్డ్.
సో యాజ్ మచ్ యాజ్ రిక్వైర్డ్ గుడ్ కంపెనీది నీట్గా మన స్కిన్కి పడేది. మళ్ళీ చాలా మంది ఏ సన్ స్క్రీన్ విచ్ ఇస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ అని అంటారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ క్వశ్చన్ అసలు యాక్చువల్గా. సో అంటే మీరు ఇది అన్నారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు సన్ స్క్రీన్లో కూడా 200 ఉంది, 2000 ఉంది. సో రెండిట్లలో ఏది చూస్ చేసుకోవచ్చు? చూడండి, ఇట్స్ ఆల్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది అఫోర్డబిలిటీ అండి. నేను నా పేషెంట్స్కి నేను చెప్పేది కూడా అంతే. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పిచ్లో పడిపోయి జనాలు, సోషల్ మీడియా పిచ్లో పడిపోయి సన్ స్క్రీన్ ఇంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలి క్వాంటిటీ అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా కూడా ఈ బాగా వీడియోస్ చేసేసరికి ఇవాళ రేపు నార్మల్ లేమ్యాన్కి ఏంటి అంటే లేని ఆశ పుడుతుంది. వాడికి పాకెట్లో ఉన్న 10 రూపాయలు అయితే హీల్ ట్రై టు గెట్ 1000 రూపీస్ ప్రోడక్ట్. అట్లాంటి స్టేజ్లో ఉన్నారు జనాలు ఇప్పుడు. ఫస్ట్ దాని నుంచి బయటికి రావాలి. అట్లా ఏం లేదు, డీసెంట్ ఇనఫ్గా కొంచెం మంచి క్వాలిటీగా మంచి బ్రాండ్ ఉన్నది ఒక నార్మల్ ఒక 500-600 రేంజ్లో ఉండే సన్ స్క్రీన్స్ కూడా స్కిన్కి పడేవి ఉంటే కనుక వాడొచ్చు అవి కూడా. మరి నువ్వు 2000-3000 పెడితే 5000 పెడితేనే సన్ స్క్రీన్ కదా. అట్లా అంటే దర్ ఆర్ ఆల్సో సన్ స్క్రీన్స్ విచ్ ఆర్ లైక్ 5000-6000 ఇంకా ఎక్కువ కాస్ట్లీవి కూడా ఉన్నాయి. దట్ డజంట్ మీన్ దట్ ద హయ్యర్ ద కాస్ట్ ద గ్రేటర్ ఇస్ ద రిజల్ట్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ప్రిన్సిపల్. కాబట్టి ఏంటంటే నేను పేషెంట్స్కి అందరికీ చెప్పే జనాలకి అఫోర్డబిలిటీ చూసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సన్ స్క్రీన్, వేరే స్కిన్ ప్రోడక్ట్స్ కూడా అంతే. న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వండి. న్యాచురల్గా స్కిన్ని ఫస్ట్ హీల్ చేసుకోండి. గాడ్ గేవ్ అస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. మనం ఇవన్నీ యూజ్ చేసుకొని వీఆర్ కిల్లింగ్ దట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ బాగా తినండి, మంచిగా నిద్రపోండి, వాటర్ బాగా తాగండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి. న్యాచురల్గా వాటర్ హైడ్రేట్ చేస్తుంది బాడీ. మాయిశ్చరైజర్ ఆల్సో విల్ హైడ్రేట్ ద స్కిన్. సో ఇనఫ్ వాటర్, ఇనఫ్ స్లీప్, ఇనఫ్ ఫుడ్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్, మంచి వర్కౌట్ చేసుకోవడం, ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ మనము లైఫ్ స్టైల్లో ఉంటే కనుక డెఫినెట్గా ఈ ప్రోడక్ట్స్ తోటి మనం డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ న్యూట్రల్ చేసి ప్రోడక్ట్స్ వెనకాల పడతా ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాల్ బిహైండ్ ద ప్రోడక్ట్స్ ఓన్లీ. సో అంటే ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్ ఎట్లా ఉన్నారంటే జస్ట్ అంటే ఫేస్ పైన పింపుల్ రాని, ఏదైనా ర్యాష్ రాని, సో అంటే వాళ్ళు భయపడతా ఉంటారు, అరే పింపుల్ వచ్చేసింది ఏం చేద్దాం అది ఇది అని చెప్పేసి. అంటే డిఫరెంట్ క్రీమ్స్ అది ఇది యూజ్ చేసుకొని మొత్తం ఫేస్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. అవును. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి? చూడండి, పింపుల్స్ ఆర్ లైక్ అ వెరీ న్యాచురల్ ఫినామినన్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద స్కిన్ అండి. పింపుల్స్ అనేది ఒక పెద్ద పాథాలజీ కాదు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎన్ అలార్మింగ్ పాథాలజీ లాగా కాదు. ఇట్స్ లైక్ ఎ జనరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే మన పోర్స్ అయితే సెల్స్లో ఉండేటువంటి పోర్స్ ఏవైతే ఉంటాయి అవి క్లాగ్ అయిపోతే డస్ట్ త్రూగా. యూజువల్గా వీ హ్యావ్ సూడోరిఫెరస్ గ్లాన్స్, సెబేషియస్ గ్లాన్స్ ఉంటాయి. సెబేషియస్ గ్లాన్స్ అది ఆయిల్ సెక్రెటింగ్ గ్లాన్స్. సో ఈ ఆయిల్ సెక్రీషన్స్ ఎట్లా అవుతూ ఉంటాయో అవి బయటికి వచ్చేసేసి ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటే స్కిన్ బాగుంటుంది. ఎప్పుడైతే ఫ్లష్ అవుట్ అవ్వకుండా క్లాగ్ అయిపోతాయో అక్కడ బ్యాక్టీరియా అదంతా కూడా అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఒక యాక్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ కామన్. యూజువల్గా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్నీ రావడానికి. మనము ఫస్ట్ గమనించుకోవాలంటే అడాలసెన్స్ యాక్నీ ఉంటుంది, ఏజ్ ప్రకారంగా వచ్చేది ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇలాంటివి తిన్నప్పుడు రావడం జరుగుతుంది. జెనెటికల్గా కొంతమందికి ఇది ఉంటుంది, ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్. సో మరీ అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ లుక్స్ సో ఆక్వర్డ్ ఆన్ యువర్ ఫేస్ యూ కెన్ బి నార్మల్. అంటే నేను ఫస్ట్ ఏంటంటే జనాలు ఫస్ట్ పానిక్ అయిపోతారు, ఏది రాగానే అమ్మో నాకు ఇది వచ్చేసింది పెద్ద రోగం వచ్చేసినట్టు ఫీల్ అవుతారు. టేక్ ఇట్ నార్మల్. డోంట్ బి టూ సూపర్ కాన్షియస్ అబౌట్ ద స్కిన్ అండ్ యువర్ లుక్స్. ఎంత కాన్షియస్ ఉంటే మనకు ప్రతి డిఫెక్ట్ పెద్దగా కనబడుతుంది. ద మోర్ యూ బీ సో మచ్ కాన్షియస్, చిన్న మోల్ కూడా అబ్బాయి ఇక్కడ నాకు ఏదో నల్లగా ఉంది ఇది కూడా పోతుందా, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందని గూగుల్ చేస్తాం. అవును. సో స్టాప్ బీయింగ్ సూపర్ కాన్షియస్. ఓకే, ఫాలో న్యాచురల్ రెమెడీస్, నార్మల్గా గుడ్ లైఫ్ స్టైల్ పెట్టుకొని గుడ్ ఫుడ్ తినుకుంటూ మంచి ప్రోడక్ట్స్ ఏమైనా బేసిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఈ యాక్నీ అలాంటివి వచ్చినప్పుడు కూడా పానిక్ అవ్వకుండా జనరల్గా యూజువల్లీ వీ హ్యావ్ యాంటీ మైక్రోబియల్ క్రీమ్స్ అవి ఉంటాయి యాక్నీకి, అవి పెట్టుకోవచ్చు. పెట్టుకుని అంటే స్పాట్ అప్లికేషన్ యూజువల్లీ వీ సజెస్ట్. అంటే టూ మచ్ సివియర్ ఉంటే దెన్ డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. బట్ అక్కడ ఇక్కడ వచ్చే యాక్నీ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. దానికి ఏం పెద్ద టెన్షన్ తీసుకోవాల్సింది లేదు. ఓకే. సో అంటే మీ క్లినిక్కి ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు? అంటే స్కిన్ పైన అంటే ఎట్లాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? Mine is an aesthetic clinic. So all the patients who have aesthetic concerns will come into my clinic. నా క్లినిక్ పేరు తన్మన్. సో తన్మన్ అంటే I took it from Sanskrit. So I'm like little spiritual. So I wanted my clinic name also to be like that. తన్ అంటే తనువు, బాడీ, మన్ అంటే మనస్సు. సో తన్మన్ is my clinic's name. సో దాని క్యాప్షన్ కూడా ప్లేస్ టు హీల్ యువర్ బాడీ అండ్ సోల్ అని. సో దీంట్లో మెయిన్గా ఈస్థెటిక్ కన్సర్న్స్లో తోటి అంటే స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాడీకి కానీ సంబంధించినటువంటి ఈస్థెటిక్ కన్సర్న్స్ తోటి యూజువలీ పేషెంట్స్ కమ్. ఓకే. సో అంటే ఏదన్నా కేసెస్ ఉన్నాయా? అంటే డిఫికల్ట్గా వచ్చిన కేసెస్ ఏమన్నా, అంటే కామెడీ కానీ ఏదన్నా మీరు షాక్ అయినాయి కానీ?
అంటే కామెడీ లాగా అంటే జనరల్ ఏంటంటే పీపుల్ యాటిట్యూడ్ అండి. జనరల్‌గా పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన సోప్ లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ తోటి వస్తారు. సో, అందుకని వాళ్ళని కూర్చోబెట్టి నేను చాలా మటుకు టైమ్ స్పెండ్ చేసి ట్రీట్మెంట్స్ తొందరగానే అయిపోతాయి. 20, 30 మినిట్స్ స్మాల్ లైక్ మైనర్ ప్రొసీజర్సే ఉంటాయి. నేను కన్సల్టేషన్స్‌లో ఎక్కువ టైం తీసుకుంటాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్ అ పేషెంట్. వాళ్ళకి ఎంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత సార్ నాకు ఒక యాక్నే వచ్చింది. లేదంటే సార్ నా ఫేస్ మొత్తం నల్లగా కనబడుతుంది. చేసుకోకపోతేనే బాగుంది సార్. చేసుకున్నాక నాకు ఇట్లా ఉంది. ఎంత బాగా కూర్చోబెట్టి ఒక 1 అవర్ కూర్చోబెట్టి మంచిగా నానా బుజ్జి అని చెప్పిన తర్వాత హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో కూడా చేసిన పేషెంట్స్ ఉంటారు. నాకు అప్పుడు అనిపిస్తది అసలు వీళ్ళకి ఇంత చెప్పి కొన్ని సార్లు ఎలా అనిపిస్తదంటే కొంత పేషెంట్స్ అమ్మ వీళ్ళు రాకపోతే బాగుండు నా దగ్గరికి అనిపిస్తుంది. అంటే చాలా యాడమెంట్ ఉంటారు కొంతమంది. అసలు అర్థం చేసుకోరు. కొంతమంది ఏమో చాలా ఫ్లూయిడ్ ఉంటారు. అంటే ఏది చెప్తారు ఓకే సార్, ఓకే సార్, ఓకే. అంటే అలాంటి వాళ్ళతోటి ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తది. అరే పాపం వీళ్ళు వింటున్నారు కదా అని చెప్పి ఐ విల్ నాట్ టేక్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్. అరే పాపం వీళ్ళు ఇన్నోసెంట్‌గా ఉన్నారు చెప్తే వింటున్నారు కాబట్టి ఇంకా బాగా చేయాలనిపిస్తది. సో ఇలాంటి కేసెస్ యూజువల్లీ ఏంటంటే ఒకటి ఫాలో అవ్వమంటే ఒకటి ఫాలో అవుతారు. మళ్ళీ ఏంటంటే చెప్పింది అంటే అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది పేషెంట్స్. తెలుస్తానే ఉంటది. ప్రికాషన్స్ ప్రోడక్ట్ వాడతారా అంటే వాడాము అని అంటారు కానీ వాడరు. అంటే ఇవన్నీ ఏంటంటే సిల్లీ థింగ్స్‌లో దొరికిపోతా ఉంటారు. కాబట్టి ఇట్లాంటివన్నీ యూజువల్‌గా ఎక్స్‌పీరియన్స్ అంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ అ న్యూ ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. ఎవ్రీ పేషెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటే సేమ్ కన్సర్న్ తోటి వచ్చిన డిఫరెంట్ పేషెంట్స్ కూడా నాకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ సో ఇస్తారు. ఎందుకంటే అలా మెంటాలిటీ వేరేలాగా ఉంటది. వాళ్ళ థింకింగ్ గాని ఇదంతా డిఫరెంట్‌గా ఉంటది. అదొక్కటే అంటే నాకు మెయిన్‌గా కొంచెం నేను ఫేస్ చేసేది క్లినిక్‌లో అంటే అదొకటే. అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్విన్స్ పేషెంట్ అండ్ రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వాడు ఎక్కడనో ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేకపోతే ఇంకెక్కడో వాడి ఫ్రెండ్ చూపించిందో తీసుకొని వస్తారు. ఒక ఫోటోనో ఒక ప్రోడక్టో తీసుకొని వస్తారు. లేదంటే ఒక ట్రీట్మెంట్ గురించో ఇది వస్తారు. వాడొచ్చా అని అడుగుతారా? ఇది చేసుకోవచ్చు సార్ నాకు ఇట్లా కావాలి ఫేస్ ఇట్లా అవుతదా? ఇట్లా చేస్తే ఏమవుతది? ఓకే. అంటే వాళ్ళ స్కిన్ కండిషన్, స్కిన్ టైప్ డిఫరెంట్. వీళ్ళ స్కిన్ టైప్ డిఫరెంట్. అంటే కొంచెం సెన్సిబుల్ ఉన్న పేషెంట్స్‌ని ట్రీట్ చేయడం చాలా ఈజీ. కానీ ఎప్పుడైతే రియలిస్టిక్‌గా లేరనుకోండి పేషెంట్స్ అలాంటి వాళ్ళని ట్రీట్మెంట్ యూజువల్‌గా కూడా చేయను. ఐ విల్ అవాయిడ్. ఎందుకంటే అనవసరంగా లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి అయ్యాయి కూడా కొన్ని లైక్ 1 or 2 కేసెస్‌లో అట్లా అయిన తర్వాత దెన్ ఐ వాస్ లైక్ ఓకే. ఐ లెర్న్డ్ అ లాట్ లైక్ హౌ టు డీల్ విత్ పేషెంట్స్ లైక్ నౌ ఐ యామ్ లైక్ అ ప్రో. నాకు ఎవరైనా వస్తే కన్సల్టేషన్ నాకు తెలిసిపోతుంది అచ్చా ఓకే విల్ హీ కమ్ ఫర్ ద ట్రీట్మెంట్స్ ఆర్ విల్ నాట్ కమ్ ఫర్ ద ట్రీట్మెంట్ అని. ఓకే. సో అంటే వాళ్ళని చూడంగానేనా మాట్లాడిన తర్వాతనా? మాట్లాడిన తర్వాత ఓకే. చూసిన తర్వాత వి కాంట్ జడ్జ్ ఎనీబడీ. కొంచెం మాట్లాడిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఎంత రియలిస్టిక్‌గా ఉన్నారు అట్లా. అంటే అంటే నేను ఒకటే చెప్తాను పేషెంట్స్‌కి ఇయర్స్ ఆఫ్ డిఫెక్ట్స్ కాంట్ బి క్యూర్డ్ విత్ డేస్ అండ్ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్. దిస్ ఈస్ మై ఫండా. ఓకే. ఇయర్స్ ఆఫ్ డిఫెక్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి చేసుకొని వస్తారు. మెలాస్మా తోటో ఒక్కటితోటో స్పాట్స్ తోటో హైపర్ పిగ్మెంటేషన్ తోటో వస్తారు. హెయిర్ ఫాల్ తోటో వాటికి అదే చెప్తాను బాబు నీ హెయిర్ అంతా పోయి ఇంత హెయిర్ పెట్టుకొని వస్తారు. అంత హెయిర్ పోయినప్పుడు ఉన్న కన్సర్న్ ఉండదు కానీ ట్రీట్మెంట్ చేసినాక 4 నెలలకు రిజల్ట్ లేకపోతే వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. నేను అదే అడుగుతాను. నువ్వు ఇన్నేళ్ల నుంచి నీకు హెయిర్ పోతుంది కదా, ఇన్నేళ్ల నుంచి నీకు కన్సర్న్ లేకుండేనా మొత్తం పోయిన తర్వాత వచ్చినావు, వచ్చిన తర్వాత 4 నెలల సార్ నాకు హెయిర్ రాలేదేంటి అని అంటావేంటి, ఇదేదో ఫస్ట్ నీకు కన్సర్న్ ఉంటే బాగుండేది కదా అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైం లైన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి వింటారు పేషెంట్స్. వినకుండా ఉన్నారు ఎవరో ఇంకా 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు అట్లా దాక్తారు కానీ యూజువల్లీ పాపం పేషెంట్స్ విల్ లిజన్. ఓకే. సో మీరు ఇప్పుడు హెయిర్ గురించి మాట్లాడారు కాబట్టి సో అంటే అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? మళ్ళీ అగైన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ కామన్ క్వశ్చన్. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే హెయిర్ ఫాల్ ఇస్ అగైన్ అ న్యాచురల్ ఫినామినా. ఓకేనా, ఏ హెయిర్ కూడా వచ్చిన హెయిర్ అన్నది పడిపోకుండా ఉండదు. సో సెల్ సైకిల్ ఉంటుంది హెయిర్లో కూడా. ఇందాక స్కిన్ సెల్ సైకిల్ ఎలా చెప్పానో హెయిర్లో కూడా ఉంటుంది. డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. నా ఫేస్ అని చెప్పి కదా ఫేస్ టీలోజన్ ఇట్లాంటి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. ఈ ఫేసెస్ గ్రోయింగ్ ఫేస్, రెస్టింగ్ ఫేస్, షెడింగ్ ఫేస్ ఉంటాయి. ఒక హెయిర్ సెల్ అన్నది గ్రోయింగ్ ఫేస్లో అంటే అనా ఫేస్లో ఉన్నప్పుడు గ్రో అవుతూ ఉంటుంది. షెడ్డింగ్ ఫేస్ వచ్చేసరికి పడిపోతూ ఉంటుంది. సో దిస్ హెయిర్ ఫాల్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. యావరేజ్గా ఓవరాల్ బాడీలో చాలా హెయిర్ పోతుంది పర్ డే మనిషికి. అది కాకుండా వెన్ వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్. ఓకే. అంటే హెయిర్ ఫాల్ అంటే పోయిన హెయిర్ మళ్ళీ వస్తుంది. హెయిర్ లాస్ అంటే పోయిన దగ్గర హెయిర్ రాదు. దట్స్ వాట్ ఇస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద బాల్నెస్. సో బాల్నెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా ఏంటంటే హెయిర్ మెల్లగా పోయి రెసెషన్ అవుతూ ఉంటుంది. రెసెషన్ అయిపోయి మెల్లగా క్రౌన్ ఓపెన్ అవుతూ ఉంటుంది. బాల్నెస్ స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్ ఉంటాయి 1 to 7. సో ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్కి వాడు 1లో 2లో 3లో 4లో 1 to 7 స్టేజెస్ చెప్పండి.
అంటే ఇనీషియల్ స్టేజెస్ నార్మల్గా రిసెషన్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే. దాన్ని కొంచెం ప్రోగ్రెస్ అయితే స్టేజ్ 2, దానికి ఇంకా కొంచెం ప్రోగ్రెస్ అయితే క్రౌన్ ఓపెన్ అయితే స్టేజ్ 3 అంటాం. ఓకే. ఇంకా అది కూడా ఈ టెంపుల్స్ తోటి ఓపెన్ అయిపోయి అంటే దానిలో ఇంకా కొంచెం విడ్త్ తక్కువ అవుతే 4, 5 కూడా ఆల్మోస్ట్ అట్లా. అంటే ఇక్కడ విడ్త్ ఈ ఈ ఏరియాలో అది కూడా మొత్తం ఓపెన్ అయిపోతే ఇంకా 6, 7లో ఇంకా వీ కాంట్ డూ ఎనీథింగ్. 7లో ఇంకా వాడికి ఓన్లీ విగ్గే చేయాల్సింది. సో వీళ్ళు ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు వస్తారు, వచ్చి హెయిర్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు పిఆర్పి, జిఎఫ్సి ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు. యూజువల్లీ ఏంటంటే ఇంకా బాల్నెస్ లైక్ 4 or 5 స్టేజ్లో ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాను. ఇనీషియల్ స్టేజెస్లో యూజువల్ నార్మల్ రెమెడీస్ తోటి అయితే హెయిర్ ఫాల్ అన్నది ఆగుతుంది, తగ్గుతుంది. సో హెయిర్ ఫాల్ రీజన్స్ అంటున్నారు మీరు. సో రీజన్స్ ఆఫ్ ది హెయిర్ ఫాల్కి వచ్చేసరికి యూజువల్గా దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ద హెయిర్ ఫాల్. కీపింగ్ అపార్ట్ ద న్యాచురల్ హెయిర్ ఫాల్ దట్ హ్యాపెన్స్, అలామింగ్గా వచ్చేసింది అంటే మెయిన్ హెయిర్ ఫాల్ కాజ్ ఏంటంటే హైజీన్ అండి. హైజీన్ సరిగా పెట్టుకోరు జనాలు. అసలు యూజువల్గా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కూడా ఆ హెయిర్ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నేను చెప్తాను పేషెంట్స్కి, బాబు నీ హెయిర్ వాష్ ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తావు? ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు పేషెంట్స్కి, పాపం తెలియదు. కాబట్టి హెయిర్ వాష్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి, ఏ షాంపూ యూజ్ చేయాలి అన్నది తెలియదు. అక్కడ డాండ్రఫ్ తోటి బాగా ఆయిల్ తోటి వచ్చేస్తే ఆ మ్యాటీ హెయిర్ తోటి, ఆయిలీ హెయిర్ తోటి వస్తారు. వచ్చినప్పుడు ఎప్పుడైతే హైజీన్ అన్నది తక్కువ ఉంటుందో డెఫినెట్లీ దట్ విల్ అట్రాక్ట్ ద మైక్రోబ్స్. సో ఎప్పుడైతే మైక్రోబియల్ అటాక్ ఉందో డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది. సో డాండ్రఫ్ తోటి మెల్లగా హెయిర్ అన్నది ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది హైజీన్. మంచిగా హైజీన్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అన్నది ఉండదు. సెకండ్ థింగ్ ఫుడ్, మంచి ఫుడ్ తినాలి. ఈ ఫుడ్లో కూడా హెయిర్కి సంబంధించిన న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బయోటిన్ అనుకోండి, లేకపోతే B12, వైటమిన్ D, C ఇట్లా డిఫరెంట్ ఉంటాయి, 1, 2 అని కాదు, లేదా ద స్పెక్ట్రమ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద హెయిర్ గ్రోత్. అవి కొంచెం ప్రాపర్గా చూసుకొని ఆ రిచ్ ఫుడ్స్ అవైతే ఉన్నాయి. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ పాయింట్లో నేను నా పేషెంట్స్కి యూజువల్గా ఐ డోంట్ కీప్ దెమ్ ఆన్ సప్లిమెంట్స్ అండి. అంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ నెసెసరీ. జనరల్గా నువ్వు ఈ టాబ్లెట్ వేసేసుకో, మల్టీవిటమిన్ వేసేసుకో, నీకు ఇది ఉంది కదా, నో. ఫుడ్లో నేను ఒకటే చెప్తాను, సప్లిమెంట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్. డైట్ ఇస్ ద మెయిన్ థింగ్. మన మెయిన్ న్యూట్రిషన్ ఇచ్చేది మనకు ఫుడే. మనం తినే ఫుడ్ బాగుండి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తింటే కనుక ఈ సప్లిమెంట్స్ అవసరం ఉండదు. సో మంచి ఫుడ్ తినడం, స్ట్రెస్ అగైన్. సో స్ట్రెస్ తోటి కూడా యూజువలీ దట్ విల్ అగైన్ ప్రొవోకేట్ ద హెయిర్ ఫాల్ అండ్ ఆల్. సో ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈజ్ నెసెసరీ టు కంట్రోల్ ద హెయిర్ ఫాల్. సో జెనెటికల్గా ఉందనుకోండి చెప్పలేం, ఇంకా దాన్ని మనం ఇట్స్ వెరీ హార్డ్ టు కంట్రోల్ ది జెనెటిక్ ఆండ్రోజెనిక్ అలోపీసియా అంటాం. సో జెనెటికల్గా వస్తే తాతలకి, బాబాయిలకి, మామలకి, తండ్రులకి ఉన్నప్పుడు ఇంకా అది గాడ్ గిఫ్ట్ లాగా మనం స్వీకరించాల్సిందే. అది ఏంటంటే అది మనకి ఇచ్చిన ఆస్తి లాగా వచ్చేస్తుంది అది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అదర్వైజ్ మనం స్వయంగా తెచ్చుకుంది అయితే ఇట్స్ బికాస్ ఆఫ్ హైజీన్ అండ్ న్యూట్రిషన్ డిఫెక్ట్స్ అండ్ ఆల్. ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది పిఆర్పి, జిఎఫ్సి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? అసలు పిఆర్పి ఓన్లీ హెయిర్కి మాత్రమే చేయరు, అంటే ఎక్కడన్నా పెయిన్ ఉన్నా ఏమున్నా పిఆర్పి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు పిఆర్పి ఎందుకు, అసలు జిఎఫ్సి ఎందుకు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? షూర్. సో పిఆర్పి is not used for pain అండి, just to correct. So PRP, GFC is all are very close but they are different. Okay. PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, GFC అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఓకే, ఈ రెండు కూడా ప్రొసీజర్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అంటే పేషెంట్ బ్లడ్ తీస్తాము, బ్లడ్ని సెంట్రిఫికేట్ చేస్తాము, వచ్చినటువంటి సూపర్నాటెంట్ ప్లాస్మా నుంచి వీ కలెక్ట్ ఆ సూపర్నాటెంట్ లిక్విడ్ తీసి వీ యూజువల్లీ ఇంజెక్ట్ ఆన్ ద స్కాల్ప్. ప్రొసీజర్ ఇదే, కానీ డిఫరెన్సెస్కి వచ్చేసరికి ప్లేట్లెట్ PRPలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటున్నాం. ఆ పదంలోనే ప్లేట్లెట్స్ అన్నవి చాలా రిచ్గా ఉంటాయి. యూజువల్గా వీ హ్యావ్ ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్ ఇన్ ద బ్లడ్. ఓకేనా, థ్రాంబోసైట్స్ అంటేనే ప్లేట్లెట్స్. సో ఈ ప్లేట్లెట్స్ లోపల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మన స్కిన్కి, తర్వాత హెయిర్కి, ఓవరాల్ బాడీకి సంబంధించినటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లేట్లెట్స్ని ఇంజెక్ట్ చేస్తే కనుక ఆ ప్రొసీజర్ని మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాం, పిఆర్పి. సో ఈ జిఎఫ్సి ఇస్ అన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పిఆర్పి అంతే. ఈ జిఎఫ్సికి తేడా ఏంటి అంటే ఈ ప్లేట్లెట్స్లో ఉన్నటువంటి ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బ్రేక్ ఓపెన్ అయిపోయి, అంటే ప్లేట్లెట్స్ కూడా బ్రేక్ ఓపెన్ అయిపోయి
వాటిలో ఉండేటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక్కటే సపరేట్ అవుతాయి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక్కటే సపరేట్ అయిపోతాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం ఇంజెక్ట్ చేస్తాం. సో డెఫినెట్గా చూడండి, అంటే ఇప్పుడు మనం పిఆర్పిలో ప్లేట్లెట్ లోపలికి వెళ్ళి బ్రేక్ అవ్వాలి, గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేయాలి. అదే జిఎఫ్సిలో డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వెళ్ళిపోతున్నాయి. సో డెఫినెట్లీ జిఎఫ్సి సుపీరియర్ కదా, ఇట్స్ లైక్ మోర్ ఎఫెక్టివ్ థెరపీ దెన్ పిఆర్పి. ఓకే. సో అంటే ఇంతకుముందుకు పెయిన్ అని అనడం జరిగింది కదా, అంటే ఎక్కడో నేను ఆర్థో డాక్టర్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సంథింగ్ వాళ్ళకు నీ పెయిన్ సంథింగ్ ఇది వస్తే అక్కడ కూడా వాళ్ళు పిఆర్పి చేస్తున్నట్టు అని అన్నారు. అంటే యూజువల్గా ఆర్థో వాళ్ళు దే గివ్ ఇన్ టు ద బోన్స్. పిఆర్పి ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్. మీరు అంటున్నారు కదా ఇంకెక్కడెక్కడ అంటే యూజువల్గా హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా ఇస్తారు, స్కిన్ పిఆర్పీస్ కూడా చేస్తారు. అండ్ ఆల్సో బోన్, యూజువల్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరు కూడా ఫర్ ద బోన్ ఇది కూడా ఇస్తారు. దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ దట్ ఇండస్ట్రీ ఆల్సో. ఓకే. సో అంటే నాకు హెయిర్ లాస్ అవుతుందని చెప్పేసి నేను అంటే హెయిర్ గమ్మీస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, సో అవి కొన్ని సప్లిమెంట్స్ నేను యూజ్ చేస్తాను. సో దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఏం యూజ్ లేదు అసలు. అంటే అవి యూజ్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అసలు, అవి యూజ్ చేయొచ్చా? అంటే హెయిర్ గమ్మీస్ లాట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఉంటుందండి, అంటే బాగా స్వీట్ ఉంటుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. సో వాటితోటి రిజల్ట్ ఎంత వస్తుందో ఎంత రాదో పక్కకు పెడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్కి అవి అంత మంచివి కావు. సో దే ఆర్ నాట్ ద రిసార్ట్స్ టు అప్రోచ్ ఫర్ అవర్ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ ఫాల్ కరెక్షన్కి కానీ తీసుకోవడం అనేది అంత సజెస్టబుల్ కాదు. సో దాంట్లో డిఫరెంట్ గమ్మీస్ వస్తున్నాయి ఇవాళ రేపు, లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ ప్రమోటింగ్ లాట్ ఆఫ్ గమ్మీస్ అండ్ ఆల్. బట్ చెప్పాలి అంటే దాంట్లో పెద్ద ఎఫెక్టివ్నెస్ అనేది అయితే ఉండదు. లైక్ హియర్ అండ్ దర్ ఇఫ్ చెప్తున్నాను కదా, ఈ ఇన్స్టాగ్రామ్ త్రూగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకొని వాడడమే తప్పితే అంత సజెస్టబుల్ అయితే కాదు. దెర్ ఆర్ ఆల్సో బెటర్ ఆప్షన్స్ ఫర్ ది హెయిర్ ఫాల్ కానీ మీరు అంటున్నట్టు లైక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్కి మెయిన్గా గమ్మీస్ కూడా యూజువల్గా అట్లాంటి వాటి గురించి పెడుతున్నారు ఇవాళ రేపు. బట్ ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ మై పేషెంట్స్ టేకింగ్ ఆల్ దోస్. జనరల్ పబ్లిక్ కూడా ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ గుడ్ ఈ ఇట్లాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండి న్యాచురల్ రెమెడీస్ ఆర్ ఆల్వేస్ న్యాచురల్ అండి. ఓకే. సో అంటే హెయిర్కి చాలామంది ఆయిల్ పెట్టుకోరు. సో పెట్టుకోవడం వల్ల మంచిదా, పెట్టుకోకపోవడం వల్ల మంచిదా? చూడండి, యూజువలీ ఆయిల్ పెట్టుకోవడం అన్నది ఇట్స్ లైక్ అ ట్రెడిషనల్ థింగ్. మన సంప్రదాయంలో ఉంది కదా, యూజువల్గా మన అమ్మమ్మలు మన నానమ్మలు అందరూ కూడా కూర్చోబెట్టి ఆయిల్ పెట్టేవాళ్ళు. సో ఆయిల్ త్రూగా హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నది to an extent it's a good thing. It's a good thing. Oiling is a very good thing. Okay. And I don't tell patients not to apply oil. Main ga oil ఇచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి అంటే it will soothe the scalp and it will improve the blood circulation. ఓకే నా మెయిన్ ఆయిల్ చేసేది అదే. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే హాయిగా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే ఈ ఫింగర్ టిప్స్ తోట ప్రెషర్ పడతా ఉంటుందో దాంతో ఏంటంటే ఆ వాసో డైలేషన్ అన్నది అంటే కొంచెం ఆ బ్లడ్ వెజల్స్ అనేవి కొంచెం ఇదై యాక్టివేట్ అయ్యి బ్లడ్ పంప్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం హెయిర్ గ్రోత్ అన్నది పెరుగుతుంది. ఓకే. లేదు స్పెసిఫిక్గా హెయిర్ గ్రోత్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా అవి యూజ్ చేస్తే ఇట్స్ గుడ్. అండ్ యూజింగ్ ఆయిల్ కంటే కూడా హౌ టు యూజ్ ది ఆయిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ పెట్టేసుకొని బయట పొల్యూషన్లో తిరిగితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మనము స్నానంకి వెళ్ళేటువంటి ఫ్యూ అవర్స్ ముందర వెనెవర్ వీఆర్ అట్ హోమ్ ఆయిల్ పెట్టుకొని మంచిగా తలకు పట్టించి కొంచెంసేపు అట్లా రిలాక్స్ అయినాక హెయిర్ వాష్ చేసుకోవడం, లేదంటే ఓవర్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవడం అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ టూ పర్పసెస్. ఒకటి ఏంటంటే హైజీన్ పర్పస్. జనరల్గా ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్తే పక్కలకు వాసన వస్తుంది జనరలీ. సో జస్ట్ టు హ్యావ్ దట్ హైజీన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అదంతా ఆయిల్ ఉంటుంది. సో డస్ట్ ఎప్పుడైతే సెటిల్ అయిపోతుంది ఈజీగా, అంటే ఆయిల్ ఉన్నప్పుడు తొందరగా అక్కడ కూర్చోడానికి దానికి ఒక ప్లేస్ లాగా ఇట్ అట్రాక్ట్స్ ఈజీలీ. సో దానివల్ల ఏంటంటే హైజీన్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకనే ఈ లాంగ్ స్టాండింగ్గా పెట్టుకోకుండా అప్పటిదప్పుడు పెట్టుకొని ఫ్యూ అవర్స్ అలా పెట్టుకొని తీసేయడం వల్ల ఆయిల్ ఇస్ ఆల్వేస్. హెయిర్కి చాలామంది జెల్స్ వాడతారు, జెల్స్ కానీ స్ప్రే, అంటే ఎట్లా ఉన్న హెయిర్ అట్లాగే ఉండాలని స్ప్రే వాడతారు. అవి యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుందా హెయిర్కి? వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఇట్స్ గుడ్ అండి, నో ప్రాబ్లం. ఎనీథింగ్ ఇస్ గుడ్ థింగ్. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఏదైనా లుక్స్ కోసమో లేకపోతే ఫంక్షన్ కోసమో వెళ్ళినప్పుడు యూజ్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే పెద్దగా ఆ ఫ్యూ అవర్స్ వేసుకోవడం వల్ల హెల్త్ సిస్టమిక్గా మనకేం పెద్ద ఎఫెక్ట్స్ రావు. కానీ మరి లాంగ్ స్టాండింగ్ ఇంకా ఎవ్రీడే వాడు ఆఫీస్ వెళ్తుంటే స్ప్రే కొట్టేసుకోవడము స్పైక్స్ లాగా పెట్టుకొని వెళ్తూ ఉంటే డెఫినెట్గా వాటి నుంచి ఆ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే హెయిర్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడో ఫంక్షన్స్కో లైక్ వన్స్ ఇన్ బ్లూ మూన్ అట్లా వేసుకుంటే దానివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏముండవు. బట్ రెగ్యులర్ బేసిస్లో వేసుకుంటే కనుక డెఫినెట్గా వాటి అన్నిటితోటి జెల్స్ అనుకోండి, స్ప్రేస్ అనుకోండి, లేకపోతే ఈ హెయిర్ కన్సీలర్స్ వస్తాయి అవి కూడా ఎవ్రీథింగ్, ఆల్ దీస్ థింగ్స్
ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. సో అంటే మీ స్టైల్ చూస్తే మీ హెయిర్ కలర్ చాలా బాగుంది. నాది న్యాచురల్ హెయిర్ అండి. ఐ డెంట్ కలర్ మై హెయిర్. ఐఎమ్ బార్న్ బ్లాండ్. అవునా? నేను కలర్ అనుకున్నది. కాదు, బ్లాక్ ఇస్ మై కలర్. ఓకే. యూజువల్గా బ్లాక్ వేసుకుంటాను నేను. అందరూ ఇవాళ రేపు ఈ కలర్ వేసుకుంటారు, బట్ ఐ గాట్ ఇట్ న్యాచురల్లీ. ఓకే. Yes. నిజం చెప్తున్నారా ఏదో మీరు? లేదండి బాబు, No, ఇది మీరు షూట్ చేస్తున్నారు. ఇట్ గోస్ అవుట్ సైడ్, సో ఐ కాంట్ జస్ట్ లై ఆన్ స్క్రీన్ కదా. నో ఐఎమ్ బార్న్ బ్లాండ్. నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ పిక్చర్స్ ఇస్తాను, కలర్ మీరు టెలికాస్ట్ చేసుకున్నప్పుడు వేసుకోండి ఆ పిక్చర్స్ కూడా. ఓకే. అంటే చాలా మంది అంటే ఈ స్కిన్ దగ్గర కానీ హెయిర్ దగ్గర కానీ ఎట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారు పేషెంట్స్? ప్రికాషన్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం. ఇవే. ఓకే. అంటే కొంచెం అడ్వాంటేజ్ తీసేసుకోవడం, అంటే కొంచెం రిజల్ట్ రాగానే వచ్చేసింది కదా అని అనుకోవడం. మెయిన్ బిగ్గెస్ట్ థింగ్ నేను చూసింది ఏంటంటే జనాలలో, నా లైక్ పేషెంట్స్లో, ప్రోడక్ట్స్ యూజ్ చేయడంలో. నా ఫ్రెండ్ చెప్పాడు ఈ ప్రోడక్ట్ బాగుందంట, అది వాడతాడు. 10 రోజులు అవుతుంది, ఇంకో ఫ్రెండ్ చెప్పాడు, అది చూస్తా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూస్తా, అది బాగుందంట, అది. సో ఒక్కొక్కరు, కొంతమంది గర్ల్స్ అయితే ఫొటోస్ పెట్టమంటారు మామూలుగా, జస్ట్ సెండ్ మీ ద పిక్చర్స్ ఆఫ్ వాట్ ప్రోడక్ట్ యూర్ యూజింగ్ అంటే, ఇంత పెద్ద పెద్ద ఫొటోస్ వస్తూ ఉంటాయి నాకు. అవన్నీ చూసి, అమ్మ ఇన్ని వాడతావా నువ్వు అంటే, ఎస్ డాక్టర్ ఐఎమ్ యూజింగ్ ఆల్ దీస్ అంటారు వాళ్ళు. సో ఎట్లా అంటే జనాలు అసలు ఒక షెల్ఫ్ మొత్తం స్కిన్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్ వాడుతున్న ఇదిలో ఉన్నారు. అన్న అవసరం లేదు అసలు చెప్పాలంటే, వేస్ట్ ఆఫ్ మనీ. దానికి పెట్టే డబ్బులే, మంచి ఫుడ్ కొనుక్కొని తింటారా బాబు అంటే తినరు వాళ్ళు. వాళ్ళకి దానిపైన చేసే ఇన్వెస్ట్మెంట్స్, మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, మంచి ఫ్రూట్స్ తీసుకోవడము, మంచిగా, అంటే అట్లాంటి మొత్తం జంక్ అవాయిడ్ చేసేసి తినాలని కాదు, బట్ అట్లీస్ట్ అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా స్కిన్ కన్సర్న్స్కి ఒక సీరమ్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, ఒక ఫేస్ వాష్, మోర్ దెన్ ఇనఫ్. ఓకే. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈ సన్ స్క్రీన్ కూడా 3 సార్లు మార్చేసేయడము, మాయిశ్చరైజర్ సరిగ్గా వాడుకోవడం, ఇది మెయిన్ తప్పు చేసేది. ఈ 10 ప్రోడక్ట్స్ వాడిన రోజులు స్కిన్ బాగుండదు, ఇంకా వరుస అవుతుంది. ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ అన్నది, స్కిన్ రియాక్ట్ అవ్వాలంటే నేను ఇందాక చెప్పినట్టు దానికి కొంచెం టైం ఇవ్వాలి. దానికి ఒక ప్రోడక్ట్ అలవాటు చేయాలి. సో దానికి ఇట్లా అలవాటు అవ్వమ్మా నువ్వు అని చెప్తే అది అట్లా ఫాలో అవుతుంది. కొన్ని రోజులు ఇది ఇచ్చి, కొన్ని రోజులు అదే, సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి. నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎట్లా ఇవ్వాలో కూడా తెలియదు. అందుకనే అవి ఇష్టం ఉన్నట్టు రియాక్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా ఒక ప్రోడక్ట్ పెట్టంగానే పింపుల్స్ రావడం, ఒక ప్రోడక్ట్ పెట్టంగానే ర్యాష్ రావడం, ఒక ప్రోడక్ట్ కానీ హైపర్ పిగ్మెంటేషన్ రావడం, లేదంటే ఒక ప్రోడక్ట్ పెట్టంగానే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోవడం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే రేషనల్ యూజ్ అన్నది లేకపోవడం వల్ల. దే హ్యావ్ అ ప్రాపర్ రేషనల్ ఇన్ యూజింగ్ ది products. That is the biggest mistake. ఓకే. సో మీరేమేమి క్రీమ్స్ వాడతారు? ఎస్, నాదే అంటే జనరలీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాది స్కిన్ అయితే ఐఎమ్ న్యాచురల్లీ ఫేర్ అండి. ఐఎమ్ నాట్ బ్రాగింగ్, ఏదో చెప్పట్లేదు, బట్ జనరలీ ఐ యూజ్ అ మాయిశ్చరైజర్ అండ్ ఐ యూజ్ సన్ స్క్రీన్, అంతే. ఫేస్ వాష్ కూడా అంత స్పెసిఫిక్గా ఏం వాడను. జనరల్ అంటే మరీ టూ మచ్ కాన్షియస్. నేను చెప్పినట్టు ఐ రిలై మోర్ ఆన్ మై డైట్. ఐఎమ్ లిటిల్ డైట్ కాన్షియస్. ఐల్ హ్యావ్ గుడ్ ఫుడ్. I'm a pure vegetarian. Like, you know, properగా మంచి న్యూట్రిషియస్ డైట్. I have my food bowls coming. Like, you know, ప్రతి పూటకి నేను I'll completely have nice nutritious food. అది మెయిన్ నేను నేనైతే పర్సనల్గా అదే వాడతాను. ఇంకెప్పుడో వన్స్ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఏదైనా వాడుకోవాలంటే వాడతాను. కానీ అంటే టూ మచ్ ఆఫ్ యాక్నీ వచ్చినప్పుడు పీరియాడిక్గా, అంటే ఏదన్నా ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ ఎక్కువ అనిపిస్తున్నప్పుడు కొన్ని సీరమ్స్ వాడడం, లేదంటే యాక్నీ టూ మచ్ అయిపోయినాయి అని అన్నప్పుడు, అంటే మరి అంత టూ మచ్ కూడా ఎప్పుడు అవ్వవు నాకు, ఇంకేస్ అయినాయి అన్నప్పుడు అప్పుడు ఏదన్నా ఆ టైం మటుకు ఒక సీరం యాడ్ చేసుకోవడం. అదర్వైజ్ జస్ట్ ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, నాకు అంతే, దట్స్ ఇట్. ఐ డోంట్ స్పెండ్ టూ మచ్ ఆఫ్ టైమ్ అప్లయింగ్, రీఅప్లయింగ్, నో. ఓకే. అంటే ఇప్పుడు సోప్స్ వాడుతూ ఉంటాం, డిఫరెంట్ సోప్స్ ఉంటాయి. అంటే ఒక్కో ఫ్యామిలీ ఒక్కోటి యూజ్ చేస్తుంది అనుకోండి. అసలు ఎట్లాంటి సోప్ వాడితే బెటర్ అంటారు మీరు స్కిన్కి? సో సోప్ మనం 2 రీజన్స్కి యూజ్ చేస్తామండి. ఇది ఫస్ట్ రీజన్ ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్. మనము స్వెట్ అంతా పట్టు ఉంటుంది బాడీకి, అది క్లెన్స్ చేసుకోవాలి. సో దాంట్లో ఉండాల్సింది ఏంటి, యాంటీ మైక్రోబియల్స్. సెకండ్ దీంట్లో ఏంటి అంటే ఫ్రేగ్రెన్సెస్. సబ్బు పెట్టుకున్నాక సబ్బు శుద్ధ వాసన వస్తే పెట్టుకోలేము మనం కదా. అది ఇప్పుడు అట్లా అంటే వేపాకు కూడా మంచి యాంటీ మైక్రోబియల్, అట్లా అని చెప్పి వేపాకు పూసేసుకోలేం కదా, మొత్తం పసర వాసన వచ్చేస్తుంది బాడీకి. కాబట్టి దాంట్లో ఫ్రేగ్రెన్సెస్ ఉండాలి. సో మంచి ఫ్రేగ్రెన్స్ ఉండి మంచి యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉండడం ఇస్ అ బేసిక్ ఫర్ ఎనీ సోప్. లేదు ఇంకా దాని తర్వాత ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ కన్సర్న్స్, వైట్నింగ్ కన్సర్న్ అనుకుంటే ఇప్పుడు కోజిక్ యాసిడ్ సోప్స్ అని అవి ఇవి వస్తున్నాయి యూజువల్గా, స్కిన్ లైట్నింగ్ సోప్స్.
కాబట్టి ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ద స్కిన్ కన్సర్న్. సో యూనివర్సల్గా ఈ సోప్ బాగుంటుంది అని యూనివర్సల్గా అట్లాంటి ఆ మాటకు వస్తే ఏ ప్రోడక్ట్ దట్ ఈస్ నో ప్రోడక్ట్ విచ్ ఇస్ యూనివర్సల్ అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి పడతా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్స్ చూస్తారు, వాళ్ళు అంతా నల్లగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము స్కిన్ వైట్నింగ్ థెరపీస్ చేసినా వాళ్ళు అవి యూజువల్లీ ఈ ఫిట్స్పాట్రిక్ స్కేల్ అని అంటాం యూజువల్గా స్కిన్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. వాళ్ళు లైక్ టూ మచ్ ఆఫ్ డార్క్నెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎన్ని లైట్నింగ్ క్రీమ్స్ పెట్టినా అవ్వదు, అది ఉండదు అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈస్టర్న్ పీపుల్ మన వెస్ట్ సైడ్ చూస్తే యుఎస్ఏ అలాంటి కంట్రీస్ చూస్తే కనుక దే హ్యావ్ ఫ్రెకిల్స్ లాంటివి ఉంటాయి. తర్వాత స్కిన్లో టూ మచ్ ఆఫ్ రెడ్నెస్, ఫ్లష్డ్ స్కిన్ ఉంటుంది, ఫ్లష్డ్ అపియరెన్స్, ఇట్లా బాగా రెడ్గా ఉంటుంది, రోజేసియా అట్లాంటివి. కాబట్టి ఇట్లా ఇట్స్ ఆల్ రీజనల్గా ఉంటుంది. బట్ వీఆర్ బ్లెస్డ్ ట్రాపికల్ అంటే మనకు ఇండియాలో ఏంటి అంటే వీ హ్యావ్ లైక్ యావరేజ్ స్కిన్ టైప్ ఉంటుంది మనకి. అంటే అంటిల్ అండ్ అన్లెస్ పర్సనల్గా ఏదైనా స్పెసిఫిక్ స్కిన్ టైప్ ఉంటే అది వేరే విషయం, కానీ ఏదైనా ప్యాథాలజీ ఉంటే అదర్వైజ్ యూజువల్గా అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ మన ఇండియన్స్కి పడతాయి. అందుకనే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మార్కెట్ ఇన్ ఇండియా. ఏ ప్రోడక్ట్ వాడినా కూడా మరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు, స్కిన్ కొంచెం బేర్ చేసుకుంటాం. టాలరెన్స్ అన్నది ప్రోడక్ట్ టాలరెన్స్ అన్నది ఉంది, కానీ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ ప్రోడక్ట్ నాకు పడుతుంది. ఒకటి నేను అదే చెప్తాను, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఒక 2-3 నెలలు వాడండి, వాడినాకనే ఒక డెసిషన్కి రండి. అంతేగాని వాడినారా అయిపోయింది, ఇంకోటి వాడినామా డోంట్ ఫ్లిప్ ది ప్రోడక్ట్స్ దట్ ఫ్రీక్వెంట్లీ అని చెప్తా. సో అంటే చాలా మందికి డర్మటాలజిస్ట్కి కాస్మెటాలజిస్ట్కి డిఫరెన్స్ తెలియదు. అసలు డిఫరెన్స్ ఏంది అసలు? ఎస్, గుడ్ క్వశ్చన్. సో డర్మటాలజిస్ట్ యాజ్ సచ్ is a proper medical doctor who has done his masters in dermatology. Okay, he is a certified dermatologist. Cosmetologist is again a person who is trained in cosmetology. So cosmetology is a different entity, dermatology is a different entity. Dermatology lo we deal about the anatomy, physiology and pathology of the skin. Okay. Whereas in cosmetology we are not that much concerned about the serious skin pathologies. Usually ఈ hyperpigmentations ఇట్లాంటివి ఏమన్నా ఈస్థెటిక్స్లో వస్తాయి, కానీ ప్రాపర్ ఏదైనా స్కిన్ డిజీజెస్ లాంటివి అలాంటివి యూజువలీ ఆ కాస్మెటాలజీ షుడ్ నాట్ treat. So that is a major difference between a dermatologist and a cosmetologist. So dermatologist can perform all the treatments that a cosmetologist can perform, but a cosmetologist should not perform the treatments that a dermatologist should perform. That is very important. So ఇవాళ రేపు అక్కడ రైవలరీ అన్నది స్టార్ట్ అయింది. సో వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళది స్నాచ్ చేస్తే it's not a good thing kada. So definitely demarcation is important. So whenever we are in the market, whenever we're in the society, we should know, we should be aware about what we are dealing with. ప్రతి దానికి ఒక లైన్ ఉంటుంది. సో ఆ లైన్ క్రాస్ అవుతేనే we will be in problem. సో అంత కావాలి అంటే lot of the people like who are running aesthetic clinics and all, డాక్టర్స్ అవుతే పర్వాలేదు. ఇప్పుడు నాన్ డాక్టర్స్ అయిపోండి, డాక్టర్స్ని హైర్ చేసుకోండి, తప్పేముంది. వాళ్ళకు 2-3 లక్షలు ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారు జనరల్లీ. సో ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్స్ తోటి ట్రీట్మెంట్స్ చేపిస్తే, అంటే ఇన్ కేస్ మరీ టూ డీప్గా అట్లా డర్మటాలజీ కేసెస్ కూడా తీసుకోవాలి అంటే. అదర్వైజ్ ఆ కాస్మెటాలజిస్ట్ అంటే ఈజ్ లైక్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఇన్ కాస్మెటాలజీ అండ్ ఆల్సో ఈస్థెటిక్స్లో. సో దట్ ఈస్ ద మెయిన్ డిమార్కేషన్. ఓకే. సో ఇప్పటివరకు మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వచ్చి ఉంటారు. సో ఇప్పటివరకు మర్చిపోలేని పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అసలు స్టోరీ ఏంటి వాళ్ళది? యా ఉన్నారు. ఓకే. అంటే పేరు ఐ డోంట్ వాంట్ టు రివీల్. పేషెంట్స్ ఎలా ఉంటారంటే, అంటే ఇంతకుముందు అంటే నేను ఇప్పుడు నా క్లినిక్స్ రన్ చేసే కంటే ముందు ఐ యూస్ టు వర్క్ ఫర్ అదర్ క్లినిక్స్ అండ్ ఓకే. అంటే జనరల్గా చాలా స్వీట్గా ఉంటారు పేషెంట్స్ ముందర. ఆ స్వీట్నెస్కి ఏంటంటే నేను యూజువల్లీ ఏంటంటే ఐఎమ్ లిటిల్ ఎంపాథెటిక్ ఫర్ పేషెంట్స్. ఎవరైనా కొంచెం బాగా మాట్లాడుతున్నారు, బాగున్నారు అంటే మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ర్యాప్ అది బాగుంది అంటే వాళ్ళ కన్సర్న్స్కి నేను ఇంకా కొంచెం 10 చేసేది ఇంకా 20 చేయాలన్న మెంటాలిటీ నాది. సో అలా కొంచెం బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఐ రియలీ డిడ్ ఎ గుడ్ అడ్వాంటేజ్ టు దెమ్ అండ్ ఆల్. బట్ దెన్ వాళ్ళు ఏంటంటే మొత్తం లైక్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మొత్తం బిగ్ థింగ్ అంటే ఇట్స్ లైక్ మెస్సీ చేసేసి దాన్ని, అంటే ఆ క్లినిక్లో థింగ్స్ హ్యావ్ గాన్ వెరీ బ్యాడ్.
అంటే నా ముందర అట్లా మంచిగా ఉండి వెనకాల అలా చేయడం తోటి దట్ వాజ్ అ రియలైజేషన్ ఫర్ మీ. అంటే ప్రతి మనిషికి ఒక రియలైజేషన్ అన్నది ఉంటుంది కదా, అప్పుడు అనిపించింది అట్లా ఓకే ఎవరితోటి ఎక్కడ వరకు ఎంత ఉండాలో అంతనే ఉండాలి, మరి అతి మంచితనం కూడా పనికిరాదు అని కొన్ని లెసన్స్ నేర్పించిన నేర్చుకున్నారు. పేషెంట్స్ ఉన్నారు. ఓకే. ఇంకా ఫన్నీ పేషెంట్స్ అంటే ఎట్లా అంటే యూజువల్లీ అంటే అంత ఫన్నీ లాగా కూడా కాదు, ఈ సిల్లీ క్వశ్చన్స్ అడగడం, అంటే ఎంత చెప్పినా అడిగింది అడగడము, చేసిందే చేయడము. ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఒకసారి ఇట్లానే అంటే ప్రోడక్ట్స్ ప్రాపర్గా యూస్ చేస్తున్నా అని చెప్పి చేయకుండా ఉంటే వాళ్ళతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చేవాడు. సో హీ యూస్ టు రివీల్ ఎవ్రీథింగ్. అంటే ఒక పేషెంట్ ఏంటంటే ఐ యూస్ టు హ్యావ్ అ పేషెంట్ హూ యూస్ టు కమ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్. సో వాడేంటంటే హీ యూస్ టు హ్యావ్ అ వెరీ బెస్ట్ పేషెంట్. వాడేంటంటే కావాలని చెప్పి దే వర్ వెరీ క్లోజ్ టు మీ, ఈ పేషెంట్ని బుక్ చేద్దామని చెప్పి వాడు ఎప్పుడైతే వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో అప్పుడు వీడియోస్ తీసేవాడు. ఓకే. తీసి ఒకసారి వచ్చి అంటే జస్ట్ ట్రాల్ హిస్ ఫ్రెండ్ నాకు ఆ వీడియోస్ అన్ని చూపించే, సార్ మీ మాట ఏం వీడు విన్నాడు సార్, వీడికి అందుకనే రిజల్ట్స్ వస్తలేవు చూడండి అని చెప్పి ఆ వీడియోస్ అన్ని బయట పెట్టాడు. ఓకే. అప్పుడు ఇట్ వాజ్ లైక్ కొంచెం హిలారియస్గా ఉండే, వాడు అప్పుడు హీ అడ్మిటెడ్, అంటే హీ డింట్ నో దట్ హిస్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్ దట్. సో అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఓకే. అంటే ఈ మధ్య అంటే ఫస్ట్ ఎట్లా ఉండంటే అంటే కొన్ని జనరేషన్స్ ముందు అమ్మాయిలు ఎక్కువ రెడీ అవ్వాలని అనుకుంటుండే. సో ఇప్పుడు అబ్బాయిలకి ఎక్కువ వచ్చింది. సో మీ దగ్గరికి ఎక్కువ అబ్బాయిలు వస్తారా పేషెంట్స్, అమ్మాయిలు వస్తారా? ఈక్వల్ ఉంటుందండి, అట్లేం ఉండదు అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ అని ఏం లేదు, ప్రపోర్షనేట్గానే వస్తారు యూజువలీ. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే కన్సర్న్ ఏంటి అంటే గుడ్ లుక్ కదా ఎవరికైనా. బాయ్స్ కూడా చాలా కన్సర్న్ అయిపోయినారు. అంటే యూజువల్గా బాయ్స్ వస్తే చాలా మంది పాపం ఏంటంటే హెయిర్ కోసం వస్తారండి. వాళ్ళకి చాలా మంది బాయ్స్ వస్తున్నారు క్లినిక్కి అంటే వాడు హెయిర్ అంటే ఈజ్ అ హెయిర్ పేషెంట్ అని తెలిసిపోతుంది. వెరీ రేర్లీ దే విల్ కమ్ ఫర్ స్కిన్ కన్సర్న్స్ ఆల్సో, బట్ ఎస్ స్కిన్ కన్సర్న్స్ యూజువల్గా ఈ బియర్డ్ గ్రోత్, ఈ బియర్డ్ గ్రోత్ కూడా చాలా ఫెనాటిక్ కదా బాయ్స్కి. బియర్డ్ ఉంటే కొంచెం మ్యాన్లీ లుక్ ఉంటుంది అని చెప్పి ఆ బియర్డ్ కోసం అని ఆ హెయిర్ థెరపీస్ చేసుకుందామని. మామూలుగా ఇంకా ఏంటంటే ఈ స్కిన్ కోసం అనుకుంటే యూజువల్గా బాయ్స్ వస్తున్నారు ఇవాళ రేపు. బాయ్స్ ఏంటంటే మెయిన్గా బ్రైట్నింగ్కి, వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి గ్లూటథైన్ ఐవి కూడా చాలా బూమ్ అవుతుంది మార్కెట్లో. సో ఐవి డ్రిప్స్ కోసం బాయ్స్ ఆర్ లైక్ దే ఆర్. ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది అంటే బాయ్స్ కూడా వస్తున్నారు. గ్లూటోథైన్ యూజ్ చేయొచ్చా? యా యూస్ చేయొచ్చు. ఐవి గ్లూటథైన్ ఇస్ సేఫ్, ఓకే. నాట్ ఓరల్ ఆర్ టాపికల్. యూజువల్లీ ఐ ప్రిఫర్ గివింగ్ ఐవి గ్లూటథైన్, ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. ఓకే. సో ఫైనల్గా పేషెంట్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే చాలామంది ఉంటారు కదా, సో అంటే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ చాలామందికి అంటే స్కిన్ సమస్యలు, ఈ హెయిర్ గురించి సమస్యలు చాలామందికి ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగానే 2 things చెప్తాను. ఒకటి ఏంటంటే రియలిస్టిక్గా ఉండండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే డోంట్ బి టూ సూపర్ కాన్షియస్. మరి ఈ కాన్షియస్ ఉంటే ప్రతి న్యాచురల్ థింగ్స్ కూడా డిఫెక్ట్ లాగా కనబడతాయి. పేషెంట్స్ చాలామంది అదే చేస్తారు. లిప్ బాగానే ఉంటుంది, లిప్ నాకు ఇది బాగాలేదు కదా, హెయిర్ స్కిన్ ఇక్కడ బాగాలేదు కదా, ఈ జా లైన్ బాగాలేదు కదా, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మరీ ఓవర్గా కాన్షియస్ అయిపోయినా కూడా బీ యోర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్. సెకండ్ థింగ్ ఇస్ బీ యోర్ సెల్ఫ్. వాళ్ళకి అట్లా ఉన్నది, వీళ్ళకి అట్లా ఉంది, వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అట్లా ఉందాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు అట్లా ఉండనివ్వు. బట్ వాట్ ఈస్ యూ, వాట్ ఆర్ యూ అన్నది కొంచెం అది అనలైజ్ చేసుకొని. అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. జనరల్గా ఏంటంటే ఇవి మరీ టూ మచ్ షుడ్ నాట్ బి అ ఫైనాన్షియల్ బర్డెన్. యూజువల్గా ఇవి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయండి. ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ రియలిస్టిక్ ఎప్పుడైతే ఉండి మన అఫోర్డబిలిటీ చూసుకొని మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అన్న దాని ప్రకారం ట్రీట్మెంట్స్కి వెళ్ళడం అన్నది నేను ఇచ్చే సజెషన్. అంతేగాని ఏదో వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సో అఫోర్డబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యువర్ రిక్వైర్మెంట్ అండ్ బీయింగ్ రియలిస్టిక్ ఆర్ ది 3 important things that any patient or any person should have. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.